బ్యాంకింగ్స్ ఇవన్నీ సమ్మెలో పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయాక అనేక సంస్కరణలో భాగంగా ఈరోజు కార్మిక చట్టాలను కూడా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది. చట్టం అంటే ఒక శానిటీ, దానికి ఒక కోర్టుకు పోయి మనం సాధించుకునే హక్కు దాంతో ఇమిడి ఉంటుంది. అదే కనుక కోడ్ అనేసరికి ఏంటంటే నెగోషియేషన్, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోవాలి. అదేవిధంగా ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గన్ లాంటి ఈ ప్రాంతంలో ఇప్పటికే కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ వేగవంతమైపోయి బీజేపీ అమలు చేసిన బొగ్గు వేలం ఎంఎండిఆర్ యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత 168 బొగ్గనులు ఈరోజు ప్రైవేటు పరం అయిపోయినాయి. వాళ్ళంతా ఈరోజు కార్మిక వర్గానికి శ్రమదోపిడీ చేస్తూ సరైన జీతాలు ఇవ్వకుండా అధికారులకు కూడా కాంట్రాక్టు పేర్ల మీద తీసుకొని ఒక్కొక్క అధికారికి 30,000, 40,000 పనిచేసుకుంటూ ఆపరేటర్లను 15,000, 20,000 పని చేయించుకుంటూ కేవలం ఒక టన్నును 900 రూపాయలు సప్లై చేసే పరిస్థితి వచ్చేసి. కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అట్లా ఉండదు. అయితే అందుకనే మోడీ ప్రభుత్వం పరిశ్రమ అధిపతులకు మేలు చేయడానికి సంబంధించి కార్మిక వర్గాన్ని ఈరోజు హింసించడానికి సంబంధించిన ఎత్తుగడలో భాగంగానే ఈరోజు ఈ 44 చట్టాల్లో 29 చట్టాలను 4 కోడులుగా మార్చి ఎలాంటి హక్కు లేకుండా చేస్తున్న ఈ క్రమాన్ని వ్యతిరేకిస్తూ రేపు 20వ తారీఖున సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కలిసి సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఓసిఫైలో ఓపెన్ కాస్ట్లో గేట్ మీటింగ్ జరిగింది. ఈరోజు ఓపెన్ కాస్ట్ కార్మికులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా 20వ తారీఖున జరగబోయే ఈ సమ్మె ఒక మన స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక నానుడి ఉంది, ఒక అపవాదు ఓపెన్ కాస్ట్ కార్మిక వర్గం మీద ఉంది. అండర్గ్రౌండ్ బాయిలు సంపూర్ణంగా బంద్ ఉన్నా కేవలం ఓపెన్ కాస్ట్లో మాత్రమే యాజమాన్యం బొగ్గు తీసేయడానికి అవకాశం ఉంది. వాళ్ళని ఉపయోగించుకొని ఆపరేటర్లను వాళ్ళని ఉపయోగించుకొని ఈరోజు సమ్మెకు తూట్లు పొడిచే అవకాశం ఉంది. అపవాదం మీ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళందరినీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె చాలా ప్రతిష్టాత్మకము. ఈరోజు మీకు ఒకరోజు మేలు జరగవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఆలోచిస్తే ఈరోజు మన ఎగ్జిస్టెన్స్కు ఈరోజు చాలా నష్టదాయకంగా ఉంది. కాబట్టి ఈ మే 20వ తారీఖున సమ్మె ఎలాంటి శేషపిషలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా భయంకరంగా సింగరేణి వ్యాప్తంగా ఒక బొగ్గుపేట లేకుండా దీన్ని బంద్ చేయాల్సిందిగా కోరుతూ అదే బాటలో ఈరోజు అనేక ప్రెస్ మీట్లు, అదేవిధంగా మైండ్ల మీటింగులు పెడుతూ కార్మిక వర్గాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. రేపు శ్రీరాంపూర్లో ఉంటుంది. ఇట్లా అనేక మైండ్స్ అండ్ డిపార్ట్మెంట్లో చేస్తూ యజమానిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజుతో అయ్యేది లేదు, పోయేలేదు. ఒక భారీ వర్షం వస్తే బొగ్గురాని పరిస్థితి ఓసీలలో ఉంటుంది. ఆ విధంగా ఆలోచించండి. మంచి రిలేషన్లో ఉన్నాం కాబట్టి ఆ విధమైన చిన్న ట్రిక్స్ చేసుకొని ఈరోజు మధ్యలో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలని మేనేజ్మెంట్ కూడా కోరుతూ ఈ సమ్మెను మరొకసారి జయప్రదం చేయాల్సింది కోరుతాము.